వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కాపర్ డ్యాం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని ప్రశ్నించారు. పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డినని అన్నారు. హంద్రీనివా పైన చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, అందులో ఎక్కువ పనులు చేసింది రాజశేఖర రెడ్డేనని బుగ్గన చెప్పారు. శాఖ అనుమతి అండి ఎప్పుడు వచ్చిండేది? ప్లానింగ్ కమిషన్ అనుమతి. అసలు పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఎప్పుడు అది 1941-42లో ఫస్ట్ కట్టాలని అనుకునేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ ప్రోగ్రెస్ లేదు దాంట్లో. మధ్యలో ఒక్కసారి 1980లో అంజయ్య గారు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ స్టార్ట్ అయ్యిండేది. అసలు పర్యావరణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? అక్టోబర్ 2005. మళ్ళా వన్యప్రాణుల రక్షణ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2006. పునరావాస ప్రణాళిక అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఏప్రిల్ 2007. మరి సుప్రీంకోర్టు ద్వారా పాపికొండల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మళ్లింపు అనుమతి ఎప్పటి నుండి వచ్చిండేది? సెప్టెంబర్ 2008. అటవీ శాఖ స్టేజ్ 1 మొదటి స్టేజ్ ఎప్పుడండి అనుమతి వచ్చిండేది? డిసెంబర్ 2008. కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతి అండి ఎప్పుడు వచ్చిండేది? ప్లానింగ్ కమిషన్ అనుమతి ఫిబ్రవరి 2009. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక అనుమతి అండి ఎప్పుడండి వచ్చిండేది? జనవరి 2009. కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది? ఫైనాన్స్ డిపార్ట్మెంటు మార్చి 2009. అటవీ శాఖ అనుమతి స్టేజ్ 2 ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2010. కానీ మీరు చెప్తారు మీరే మొదలు పెట్టినారని. ఇంకా మేము ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలి పదే. అసలు పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఎప్పుడు అది 1941-42లో ఫస్ట్ కట్టాలని అనుకునేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ ప్రోగ్రెస్ లేదు దాంట్లో. మధ్యలో ఒక్కసారి 1980లో అంజయ్య గారు ఒక ఫౌండేషన్